అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. మన తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి అదే రైతు భరోసా మనకి రైతు బంధు నిధులనేవైతే రైతుల ఖాతాలో చాలా నెలల తర్వాత జమ అవుతున్నాయండి. అయితే ఈరోజు మనకి ఈ వీడియోలో మనం ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యాయి, సో జమ కాని వారి పరిస్థితి ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఎప్పుడు జమ చేయబోతుంది, అలాగే మనకి రేపు ఏ జిల్లాల్లో ఈ యొక్క రైతు భరోసా, రైతు బంధు వంటి పెట్టుబడి సాయం నిధులు అనేవి ఎప్పుడు జమ అవుతాయి అనే సమాచారాలంతా కూడా ఈ వీడియోలో స్పష్టంగా వివరంగా తెలుసుకుందామండి. సో అర్థమయ్యే విధంగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తుంది. అంతకంటే ముందు మీరు కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకి ఈ యొక్క పంట పెట్టుబడి సాయం కింద సంబంధించి రైతు బంధు కానీ, రైతు భరోసా సంబంధించి కానీ ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1126 కోట్ల రూపాయలు దాదాపుగా 21 లక్షల మంది రైతుల ఖాతాలో జమ అయ్యాయి. అలాగే మొదటి విడత కింద 4 లక్షలు, ఆ తర్వాత 17 లక్షల మంది ఖాతాలో మొదటి విడత 569 కోట్లు అయితే రెండో విడతతో కలిపి మొత్తం 1126 కోట్ల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరిగిందండి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం పట్ట కలిగిన రైతులు మొత్తం 24 లక్షల మంది ఉంటే ఈరోజు మనకి ఒక ఎకరం పట్టాలోపు కలిగిన రైతుల ఖాతాలో 17 లక్షల మంది ఖాతాలో 1100 కోట్ల రూపాయలనేవైతే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగిందనమాట అనే సమాచారం అయితే మనకైతే రావడం అయితే జరిగిందండి. అయితే మనకి ఇక్కడ 3 ఎకరాలు 4 ఎకరాలు మనకి ఎప్పుడు పడబోతున్నాయన్న దానిపై కనుక వస్తే తెలంగాణ రాష్ట్రంలో నేను మీకు వివరించే ప్రతిదీ కూడా పూర్తి స్థాయిలో విశ్లేషణ సమాచారం అయితే అందుతుంది. సో దయచేసి జాగ్రత్తగా అయితే వినండి. అయితే రైతు భరోసా అయితే మనకి అంటే రైతు బంధుని మనకి రైతు భరోసా కింద మార్చి మనకి 4,000 రూపాయలతో ప్రారంభించి గతంలో మనకి 5,000 రూపాయల వరకు చేసిందనమాట గత ప్రభుత్వం. ప్రతిరోజు ఒక ఎకరం చొప్పున లేదంటే 2 ఎకరాలు కలిపి 3 ఎకరాలు కలిపి ఏదైనప్పటికీ ప్రతిరోజు రైతుల ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరిగిందండి. అయితే మనకి 7,500 కోట్లు లేదా 7,600 కోట్ల రూపాయలు అనేవి అయితే జమ అయ్యాయి. కానీ ఈరోజు అలాగైతే కాదనమాట. సో కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో మనకి డిసెంబర్లో అధికారం అయితే చేపట్టడం అయితే జరిగిందనమాట. అయితే మొదటి విడత కింద మనకి రైతు బంధు జమ చేస్తే అది మే వరకు కూడా జమ అవుతూనే వచ్చిందండి. ఆ తర్వాత ప్రస్తుతం మనకి వానాకాలంలో ఎటువంటి నిధులు అనేవి అయితే జమ కాలేదు. సో ప్రస్తుతం మనకి జనవరి 26వ తేదీన మనకి ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేసిందనమాట. సో మనకి ఈ యొక్క 6,000 రూపాయలు అనేవి అయితే జమ చేస్తూ వచ్చిందండి. అయితే ప్రస్తుతం జమ కాని వారి పరిస్థితి ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. సో మీ దగ్గరలో ఉన్న ఈ యొక్క రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్తే వారైతే చెప్తారండి. సో కొన్ని ఇష్యూస్ వల్ల అంటే ఈ కేవైసీ అవ్వకపోవడం వల్ల, అలాగే మనకి సాగు భూమి లేకపోవడం వల్ల వల్ల కొంతమందికి అయితే రాలేదన్నమాట. సో ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి తర్వాత కూడా మనకి నిధులు అనేవి అయితే విడుదల చేస్తారండి. సో ఖచ్చితంగా మనకి ఈ యొక్క రైతు భరోసా నిధులు అనేవి అయితే అందని వారందరికీ కూడా ఖచ్చితంగా అందుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. సో ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందుతాయండి. కాకపోతే ఎవరికైతే ఈ కేవైసీ నమోదై ఉంటుందో వారికి మాత్రం జమ అవుతాయన్నమాట. సో ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.